నా ప్రియ దేవుని బిడ్డలందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగున్నారని, మీ ఆత్మీయ జీవితంలో బలపడుతూ ముందు కొనసాగిస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ప్రతిదినం మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఒక స్త్రీ గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. తబిత అరామిక్ భాషా పదం, దోరక గ్రీకు భాషా పదం అంటే లేడీ లేక జింక అని అర్థం. ఒక లేడీ ఎలాగైతే చురుకుగా ఉంటుందో ఆమె పరిచర్యలో అంత చురుకుగా ఉండేది. తబిత ఎక్కడ ప్రసంగించినట్లు బైబిల్లో లేదు, కానీ ఆమె సూదియు మరియు దారం గొప్ప ప్రసంగాలు చేసే మన పనులే మన సాక్ష్యానికి వెన్నుముక్క. తబిత జీవితము నుండి కొన్ని ముఖ్య పాఠాలు నేర్చుకుందాం. మొదటిగా సత్క్రియలు చేసే శిష్యురాలు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి భాషాంతరమున దోరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. తబిత కేవలం నమ్మకం కలిగిన విశ్వాసి మాత్రమే కాదు, ఆమె ఒక శిష్యురాలు. ఆమె ఎప్పుడు ఇతరులకు మేలు చేస్తూ ధర్మకార్యాలు చేస్తూ తన జీవితాన్ని గడిపింది. మన భక్తి కేవలం మాటలతోనే కాకుండా చేతలలో సత్క్రియలలో కూడా కనిపించాలి. కొత్త నిబంధనలో ఒక స్త్రీ శిష్యురాలని పిలిచిన సందర్భం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఆమె ఆత్మీయ స్థాయిని తెలియచేస్తుంది. రెండవదిగా తన నైపుణ్యాన్ని దేవుని కోసం వాడటం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమె తనకున్న కుట్టి పనిని నైపుణ్యాన్ని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించింది. మనకున్న చిన్నపాటి నైపుణ్యం ఏదైనా, వంట పని కావచ్చు, కుట్టి పని కావచ్చు, చదువు చెప్పడమే కావచ్చు, మొదలైనవి ఏమైనా కానీ దానిని దేవుని మహిమ కోసం, తోటివారి అవసరాల కోసం వాడవచ్చు. మూడవదిగా గొప్ప సాక్ష్యం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 37 నుంచి 39 వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. ఆమె మరణించినప్పుడు ఆ ఊరు వారు ఎంతో దుఃఖించారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి గురించి ఇతరులు ఎంతగా బాధపడుతున్నారో, ఆ వ్యక్తి లోకంలో ఎంత మంచి ప్రభావం చూపారో తెలియచేస్తుంది. వారు పేతురును పిలిపించి ఒక అద్భుతం జరుగుతుందని ఆశించారు. మనం బ్రతికి ఉన్నప్పుడు ఇతరుల జీవితాల్లో ఎలాంటి ముద్ర వేస్తున్నాం అనేది ముఖ్యం. ఆమె చనిపోయినప్పుడు వారు చూపించిన వస్త్రాలు ఆమె ప్రేమకు సాక్ష్యాలు. ఆమె కేవలం బట్టలు కుట్టలేదు, వారి అవమానాన్ని, పేదరికాన్ని కప్పే ప్రయత్నము చేసింది. మూడవది. నాలుగవదిగా చూస్తే దేవుని శక్తి పునరుద్ధానం మనం చూస్తాం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40-41 వచనంలో చూస్తాం. పేతురు అందరిని వెలుపలకు పంపి ఒకరిని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమెను కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగాను వారికి అప్పగించెను అన్నాడు. ఇక్కడ దేవుని శక్తి కనపడుతుంది, పునరుద్ధానం కనపడుతుంది మనకి కదా. ఈ అద్భుతం ద్వారా యొప్పే పట్టణం అంతటా చాలామంది ప్రభువును నమ్మారు. దేవుని మరణాన్ని కూడా గెలిచే శక్తిమంతుడు. మన కష్టకాలంలో ఆయన మనల్ని తిరిగి లేపగలడు. పేతురు గదిలోకి వెళ్ళి అందరిని బయటికి పంపి మోకరిల్లి ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది. గొప్ప అద్భుతాలు వ్యక్తిగత ప్రార్థన ద్వారానే సాధ్యమనేది మనకి నేర్పిస్తుంది. ఆమె తిరిగి లేవడం వల్ల యొప్పే పట్టణం అంతా సువార్త వ్యాపించింది. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేది కేవలం మన కోసం కాదు, మన ద్వారా అనేకులు ప్రభువును నమ్మడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. తబిత జీవితంలో ఇది నెరవేరింది. సామెతలు 31:20 వచనంలో మనం చూసినట్లయితే, దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులను చాపును. ఆమె దీనులకు తన చేతులు చాపింది, దరిద్రులను ఆదుకుంటకు తన చేతులు చాపింది. గుణవతి అయిన స్త్రీగా తబిత దీనికి నిదర్శనం. ప్రియా దేవుని బిడ్డలారా, తబిత గొప్ప ప్రసంగికురాలు కాకపోవచ్చు, కానీ తన చేతులతో చేసిన సేవ ద్వారా దేవుని ప్రేమను చాటి చెప్పింది. నేడు మీరు కూడా మీకున్న దానితో
ఇతరులకు సహాయపడితే అది దేవుని దృష్టిలో గొప్ప పరిచర్య అవుతుంది. నాకు ప్రసంగాలు చేయడం రాదు, పాటలు పాడటం రాదు, అది నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదంటూ మీకు ఇచ్చిన తలాంతుల్ని భూమిలో పాతిపెట్టేసి నాకు ఏ తలాంతు లేదని తప్పించుకొని తిరిగే మీ జీవితాలకు తబితా జీవితం గొప్ప ఆధ్యాత్మికమైన సవాలు, ఛాలెంజెస్. నీవు చేసే పనిలోనే దేవునికి తీసుకొని రాగలవని తబితా జీవితం చాటి చెప్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియచేసిన 1 కొరింథీ రాసిన పత్రిక 15:58 మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవుని పనిలో ఎలా ఉండాలంట? మనం పడే ప్రతి ప్రయాసం కూడా ఏది నిష్ఫలం కాదని ఎరిగి ఉండాలని పౌలు భక్తుడు ఆనాడు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఆనాడు వారికి తెలియచేశాడు, ఈరోజు మనకి దేవుడు తెలియచేస్తున్నాడు ఈ వాక్యము ద్వారా. ప్రభు కార్యాలందు మనం ఆసక్తులమై ఉండాలి. ఆయన పనిలో మనం ఆసక్తి కలిగి పని చేయాలి దేవుని కొరకు. అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి చేసి ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. తబితాని మన జీవితంలో ఒక మాదిరికరంగా పెట్టుకొని మన జీవిత యాత్రలను ముందుకే కొనసాగిస్తాం. ఆమె పేరుకు తగినట్లుగానే సమాజంలో చురుకుగా ఉంటూ దేవుని సేవ చేసిన భక్తురాలు. నిజంగా ఇటువంటి సేవ పరిచర్య చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి జీవితాలని అన్వయించుకొని వారి జీవితాలు కూడా సరిచేసుకొని ముందుకి కొనసాగిస్తూ అనిత్యమైన గమ్యానికి చేరే వరకు మనం దేవుని యెడల నమ్మకము కలిగి ఆయన పనుల యందు, ఆయన ఇచ్చినటువంటి బాధ్యత యందు నమ్మకము కలిగి ఆసక్తి కలిగి ఉండునట్లు దేవుడు కృప అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.